నా పేరు డాక్టర్ గంగినేని ధనుంజయ్, డీన్ ఎంబీఏ, నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్. మా కాలేజీలో జాతీయ సదస్సు నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీఇమాజినింగ్ ఎంబీఏ ఎడ్యుకేషన్ ఇన్ ద ఎరా ఆఫ్ ఏఐ, ఎనలిటిక్స్ అండ్ ఫిన్టెక్ అనేటువంటి ప్రెస్టీజియస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది మే 30 సాటర్డే వచ్చేసి ఇది షెడ్యూల్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా అంటే ప్రముఖులైనటువంటి ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జ్యోతి కుమార్ సార్ అండ్ యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆనరబుల్ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ గారు, వీళ్ళు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన నిపుణులు, సెంట్రల్ యూనివర్సిటీస్లో పనిచేసినటువంటి చాలా నిపుణులు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో. సో వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఈ ఏఐ యుగం, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంబీఏ ఎడ్యుకేషన్ ఎలా మనం తీసుకొని పోవాలి, దీంట్లో అవసరమైనటువంటి మార్పులు ఏంటి, సో ఇటువంటి వాటిని కూలంకషంగా చర్చిస్తారు. దత్తాత్రేయ శర్మ, డైరెక్టర్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఫార్మసీ కాలేజెస్. ఈ నెల 30వ తేదీ అంటే మే 30న నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరులో ఎంబీఏ విభాగం వారు రీఇమాజిన్ ఎంబీఏ ఎడ్యుకేషన్ మీద నేషనల్ కాన్ఫరెన్స్ని జరపడం జరుగుతోంది. ఈనాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని రంగాల్లో మార్పులు అనేవి జరుగుతున్నాయి. పర్టికులర్గా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కూడా చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈవెన్ షేర్ ప్రైజెస్ కూడా ప్రిడిక్ట్ చేసి ఏ షేర్లు పెరుగుతున్నాయి, ఏ షేర్లు తగ్గుతున్నాయి అని ఇన్వెస్టర్లకు తెలియజేసి దాని ద్వారా బాగా ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా ఎక్కువ లాభాలు పొందేందుకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదపడుతుంది. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో చుచ్చుకొని పోతుంది. సో ఈనాడు మే 30న మా ఎంబీఏ డిపార్ట్మెంట్ నందు నేషనల్ లెవెల్లో దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులందరూ కూడా వచ్చి ఈ అంశాల మీద డిస్కషన్ చేయడం జరుగుతుంది. మేనేజ్మెంట్ సెక్రటరీ, నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈరోజు ఒక వన్ డే నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుందండి. ఈ నేషనల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ ఏ అంటే ఏ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కో లేకపోతే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్కో ఫలితం కాదు. దీనికి ఉద్దేశించుకుని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు రీఇమాజినింగ్ ఎంబీఏ ఎడ్యుకేషన్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఏఐ అని చెప్పి ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే, ఈరోజు ఎంబీఏ వాడు పాస్ అయిన తర్వాత ఎలా ఉందంటే వాడు సిచ్యువేషన్ మార్కెట్లో ఎలా ఉన్నా కానీ ఏ అనాలిస్ట్ పైన ఇప్పుడు ఒక హెచ్ఆర్ తీసుకుంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఇదివరకు ఏంటంటే ఒక 2-3 కలిసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒకే ఒక రౌండ్ ఏదో రికార్డింగ్ చేసి సిస్టమ్ ద్వారా రికార్డింగ్ చేసుకుని దాని ద్వారా అట్లా అనాలిసిస్ తీసుకొని వాటిని సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే షేర్ మార్కెట్లు అయితే ఏమి, లేదంటే ఒక సేల్స్ అయితే ఏమి, ఎవ్రీథింగ్ ఒక మీటింగ్ ఇదివరకు ఒక బిజినెస్ మీట్ పెట్టాలంటే గంటల తరపుగా అనాలిసిస్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా అనాలిసిస్ ద్వారా ఒక 10 నిమిషాల్లో మీటింగ్ దాని ఒక సొల్యూషన్ వైండప్ చేస్తున్నారు. అంటే ఈరోజు మార్కెట్లో రాబోయే యుగంలో ఏంటంటే ఏఐ పైన చాలా ఇంపార్టెన్స్ ఉంది. I'm Dr. Ravi Prasad. 3 months back we have issued a CFP, call for papers for NC RIME conference. It's a national level conference to be held in our campus. It's a one-day conference, and it focuses mainly on reimagining MBA education in the era of AI. Earlier MBA students, they were restricted only to statistics and accounting. Now they are expected to have algebra, calculus knowledge because of advancement in AI. This is the area where MBA education is going to change. Earlier art students used to come into MBA. Now science students are invited into MBA because of intense business analytic tools used by MBA graduates. We are already preparing our students in that aspect, and we are expecting curricular revision by state and central government soon.
by incorporating the NEP 2020 norms.